హరితాసి కోలు కోసం అందరము అడుగు వేద్దామని ప్రతి ఒక్కరూ ఒక బొక్క నాటాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో శుక్రవారం వన మహోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినిక, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గుండు శంకర్లు మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశం ముందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేదానిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 1995లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులు, మనవాళ్ళు మన గర్వంగా చెప్పుకునేవారు. అయితే మరి మన సమయాన్ని ఎక్కువసేపు వృధా చేయకుండా ఇప్పుడు మన ఎవరి మాటల కోసం అయితే ఎదురు చూస్తున్నామో ఎవరి పేరు చెప్తే మనందరి నమ్మకం, మన గౌరవం శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు సందేశాన్ని ఈ యొక్క కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అటవీ శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం మీద జరుపుకుంటున్నాం. అందులో భాగంగా శ్రీకాకుళం ప్రధాన కార్యాలయంలో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ పెద్దలు శ్రీ దినకర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సోదరులు హరివర ప్రసాద్ గారు, మాజీ వేదిక పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, విద్యార్థులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున వన మహోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఈనాటి కార్యక్రమం కాదు. నేను 1995లో శాసనసభ్యుడిగా మొదటిసారి ఎన్నికైనప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1995లోనే పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అని ఒక నినాదాన్ని తీసుకొని ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి విషయాన్ని ఒక్కసారి ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో చేయడం, ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక ప్రభుత్వమో, ఒక ముఖ్యమంత్రో, మంత్రో, కలెక్టరో కాకుండా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనం ముందుకు తీసుకెళ్లే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగలేదు. జరగకపోయినా పర్వాలేదు, కానీ గత ప్రభుత్వంలో రాష్ట్రానికి అధిపతిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడికైనా సరే పర్యటనలకు వెళ్తే కొత్తగా ఒక్క మొక్క నాటడం పక్కన పెడితే ఉన్న చెట్లన్నీ కూడా నరికి ఎన్ని ఇబ్బందులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాడో నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అధిపతి చక్కగా ఉండాలి, అధిపతి మార్గదర్శకంగా ఉండాలి. అటువంటిదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మొక్కల్ని నరికి ఒక మెసేజ్ ఇస్తే పౌరులు ఏ విధంగా పాటిస్తారో ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది, ప్రజా ప్రభుత్వం వచ్చింది, సామాజిక అవసరాలను గుర్తుపెట్టింది. అందులో ప్రధానమైనటువంటిది మొక్కలు నాటడం. మీరు చూస్తున్నారు వాతావరణంలో ఎంత సమతుల్యత ఉందో. నేను మొన్ననే రివ్యూ చేశాను. ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో 60-70% ఎక్సెస్ రైన్ఫాల్ ఉంది. ఈరోజు ఒక ఊరు తీసుకుంటే ఒక వీధిలో వర్షం పడుతుంది, ఇంకొక వీధిలో వర్షం పడడం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
అలాగే పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వన మహోత్సవ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు 5 సంవత్సరాలు అయ్యింది మళ్ళీ వన మహోత్సవం మనం చేసుకోవడం. నిజంగా చాలా సంతోషం. ఈ వన మహోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర వ్యవసాయ అలాగే పాడి పరిశ్రమ పశుసంవర్ధక సహకార మార్కెటింగ్ శాఖ మార్చులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అలాగే జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు అయినటువంటి సొంతిల్ దినకర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభించడం ఈ నియోజకవర్గంలో ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో. దానికి మంత్రి గారు రావడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. మనం అందరం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, మన అందరి బాధ్యత. ఈ రోజు ఈ ఫ్రూట్ బేరింగ్ చెట్లు అవన్నీ ఉన్నాయి, దాని ఫలాలు మనం తింటాం అంటే మన పూర్వీకులు నాటినందువల్లే. అలాగే మనం కూడా భావితరాల వారికి మళ్ళీ మంచి ప్రకృతిని మంచి వాతావరణాన్ని పర్యావరణాన్ని కాపాడే విధంగా మనం చేయాలంటే పెద్ద ఎత్తున మొక్కలు నాటుకోవాలి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, ఏదైతే విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున దీన్ని పాల్గొన్నప్పుడే మనం జయప్రదం చేయగలం. మన జిల్లాలో 30 లక్షలు చెట్లు నాటాలి 3 నెలల్లో అని ఒక టార్గెట్ పెట్టుకుని కనుక అందరం చేయి కలిపి మన మంత్రి అచ్చెన్నాయుడు గారు సారథ్యంలో ఈ సక్సెస్ఫుల్ చేసి మన జిల్లాకి మంచి పేరు వచ్చే విధంగా మనం అందరం ముందుకు నడవాలని అందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ ఆఫీసర్స్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.